Hi students, welcome back to my channel Uday Magic Maths. మనం ఈరోజు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే అంశం మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద 3 parts ఆఫ్ వీడియోస్ చేయబడ్డాయి. 3 parts ఆఫ్ వీడియోస్లో అద్భుతమైన మోడల్స్ చేయడం జరిగింది. ఈరోజు మరికొన్ని మోడల్స్, ఎక్సలెంట్ మోడల్స్ చేస్తున్నాం. ఈరోజు చెప్పే మోడల్స్ డెఫినెట్గా ఎగ్జామ్లో వస్తాయి. కాబట్టి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవ్వండి. అవి ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే మోడల్స్ వస్తాయి. కాబట్టి కొద్దిగా అటెన్షన్ పే చేసి చక్కగా వినండి, మీకు ఉపయోగపడుతుంది. ఎట్ వాట్ రేట్ % per annum ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ compounded annually will a sum be 16 times of itself in 4 years? At what rate % per annum ఏ చక్రవడ్డీ రేటున కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీ లెక్కించిన ఎ సమ్ బికమ్స్ 16 times of itself in 4 years. కొంత సొమ్ము 4 సంవత్సరాలలో 16 రెట్లు అవుతుంది. The sum becomes a sum be 16 times of itself in 4 years. A sum be 16 times itself in 4 years. 4 yearsలో కొంత సొమ్ము 16 రెట్లు అవుతుంది. అయితే ఎట్ వాట్ రేట్ % per annum ఆ చక్రవడ్డీ రేటు ఎంత అంటున్నాడు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఎ సమ్ బి 16 times itself. ఇది మనం క్యాచ్ చేయాల్సిన పాయింట్. కొంత సొమ్ము దానికదే 16 రెట్లు అవుతుంది. కొంత సొమ్ము కానీ తీసుకుంటే అది 16 times అవుతుంది అంటున్నాడు. ఆ కొంత సొమ్ము P = 1 అనుకున్నాం, ప్రిన్సిపల్ 1 అనుకున్నాం. అప్పుడు 16 times అయితే దాన్ని ఏమంటారా అంటే అమౌంట్ అంటాం. A sum be 16 times of itself. కొంత సొమ్ము దానికి అదే 16 రెట్లు అవుతుంది. 1కి 16 రెట్లు అంటే దట్ ఈజ్ 16. అంటే ప్రిన్సిపల్ 1 అనుకుంటే అమౌంట్ 16. అప్పుడు A/P రేషియో కనుక్కుందాం. A/P రేషియో ఇది A అంటే 16 / P అంటే 1, 16/1 అంటే 16. ఇప్పుడు దీన్ని 16ని 2/4 అని రాయొచ్చు, 4² అని కూడా రాయొచ్చు. 2/4 అని రాయొచ్చు, 4² అని కూడా రాయొచ్చు. కానీ ఇక్కడ టైం ఎంత అన్నాడు? 4 years. టైం 4 years అన్నాడు కాబట్టి పవర్లో 4 ఉండాలి. కాబట్టి 2/4 అని రాద్దాం. 16ని 2/4 అని రాద్దాం. 2/4 రాసిన తర్వాత ఇది A/P అనేది 1 + స్మాల్ % హోల్ పవర్ nకి ఈక్వల్. A/P అనేది దేనికి ఈక్వల్? A/P = 1 + స్మాల్ % హోల్ పవర్ nకి ఈక్వల్. సో ఇక్కడ ఇది 1 + సంథింగ్ రూపంలో రాయాలి. 2ని 1 + ఇంకెంత మిగిలింది? 2లో 1 + రాస్తే ఇంకొకటి మిగిలింది. కాబట్టి 1 + 1 హోల్ పవర్ 4. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే స్మాల్ r బదులు 1 ఉంది. అప్పుడు క్యాపిటల్ R ఏమవుతుంది అంటే 1ని 100%తో మల్టిప్లై చేయాలి. 100%తో మల్టిప్లై చేయాలి. ఎందుకని? స్మాల్ r = క్యాపిటల్ R/100. అప్పుడు క్యాపిటల్ R ఏమవుతుంది? స్మాల్ r × 100%. కాబట్టి 100% మల్టిప్లై చేస్తే దట్ ఈస్ 100%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 100%. A sum of money becomes 8 times of itself. A sum of money becomes
8 times of itself. కొంత సొమ్ము దానికదే 8 times అవుతుంది. A sum becomes 8 times of itself in 3 years. 3 సంవత్సరాల్లో కొంత సొమ్ము దానికదే 8 times అవుతుంది. 8 times. At what compound interest the rate of interest per annum is? అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. కొంత సొమ్ము దానికదే 8 times అయితే 3 yearsలో కొంత సొమ్ము దానికదే 8 times అవుతుంది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. అప్పుడు చూడండి, ప్రిన్సిపల్ని 1 అనుకుందాం. అప్పుడు అమౌంట్ ప్రిన్సిపల్కి 8 times కాబట్టి దట్ ఈజ్ 1 8s are 8. A/P రేషియో కనుక్కుందాం. A/P రేషియో A అంటే 8 బై P అంటే 1. 8/1 అంటే 8. 8ని ఏమని రాయొచ్చు, 2 cube అని రాయొచ్చు. 2 cube. ఇక్కడ టైం 3 years కాబట్టి 3ని అలాగే ఉంచుతాం. ఈ 2ని 1 + సంథింగ్ రూపంలో రాయాలి. 1 + సంథింగ్ అంటే 1, ఇట్ ఈజ్ హోల్ క్యూబ్. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ వచ్చిన దాన్ని 100తో మల్టిప్లై చేయాలి. 1ని 100తో మల్టిప్లై చేస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 100%. If a sum of money compounded annually becomes 1.44 times of itself, కొంత సొమ్ము చక్రవడ్డీ చొప్పున కానీ లెక్కిస్తే దానికదే 1.44 times అవుతుంది అంటున్నాడు. ఇన్ 2 years, 2 సంవత్సరాలలో చక్రవడ్డీ చొప్పున కానీ లెక్కిస్తే కొంత సొమ్ము దానికదే 1.44 times అవుతుంది. దెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యాన్నమ్ ఈజ్, అయితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత అంటున్నాడు. ఇక్కడ ఈ 1.44 times అంటే అమౌంట్ ఎంత అంటే ప్రిన్సిపల్కి 1.44 times, ప్రిన్సిపల్కి 1.44 టైమ్స్ ఆఫ్ ప్రిన్సిపల్. దీన్ని మనం 1.44ని 144/100 అని రాయొచ్చు. 144/100 అని రాయొచ్చు. ఇలా రాసినప్పుడు అమౌంట్ 144, ప్రిన్సిపల్ 100. అమౌంట్ 144, ప్రిన్సిపల్ 100. సో దట్ ఈజ్ A/P. A/P అంటే 144/100. 144ని 12 squared అని రాయొచ్చు. 100ని 10 squared అని రాయొచ్చు. 12/10 whole squared. ఇట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది 1 + సంథింగ్ రూపంలో రాయాలి. 1 + సంథింగ్. దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉంది, దీనికంటే ఇది 2 ఎక్కువ ఉంది కాబట్టి 2/10 హోల్ స్క్వేర్డ్. ఇప్పుడు రేట్ క్యాపిటల్ R కావాలి అంటే ఇక్కడ వచ్చిన వాల్యూని 100%తో మల్టిప్లై చేయాలి. 2/10ని 100%తో మల్టిప్లై చేస్తాం. 0కి 0 క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ 2 10s are 20%. A sum of money becomes 8 times the principal at 100% compound interest. What is that time? కొంత సొమ్ము దానికదే 8 times, 8 times of the principal. ప్రిన్సిపల్కి 8 times అవుతుంది. కొంత సొమ్ము ప్రిన్సిపల్కి 8 times అవుతుంది.
8 టైమ్స్ అయిన దాన్ని అమౌంట్ అంటాం. కొంత సొమ్ము ప్రిన్సిపల్కి 8 టైమ్స్ అవుతుంది ఎట్ 100% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 100% చక్రవడ్డీ రేట్న. వాట్ ఈస్ ద టైం? టైం ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ప్రిన్సిపల్ 1 అనుకుంటే అమౌంట్ 8 టైమ్స్ కాబట్టి 8 అవుతుంది. దట్ ఈస్ A/P రేషియో. A అంటే 8 బై P అంటే 1, 8/1 అంటే 8. 8ని ఏమని రాయొచ్చు? 2 క్యూబ్ అని రాయొచ్చు. దీన్ని 1 + సంథింగ్ రూపంలో రాయాలి కాబట్టి 1 + 2లో 1 పోతే ఇంకో 1 మిగులుతుంది. దట్ ఈజ్ 1 హోల్ క్యూబ్. ఈ రెండింటిని పోలిస్తే ఇది 1 + r% హోల్ పవర్ n = A/P. దీంట్లో n ప్లేస్లో ఎంత ఉంది? 3 ఉంది కాబట్టి n = 3. దిస్ ఇంప్లైస్ T ఆల్సో 3 years. A sum of money becomes 9 times the principal at 200% rate of interest, compound interest. What is the time? కొంత సొమ్ము కానీ తీసుకుంటే అది 200% రేట్ చొప్పున దానికి అదే 9 టైమ్స్ అవుతుంది. కొంత సొమ్ము కానీ తీసుకుంటే దానికదే 9 టైమ్స్ అవుతుంది. అయితే వాట్ ఈస్ ద టైం? టైం ఎంత అంటున్నాడు. టైం కనుక్కోమంటున్నాడు. చూడండి, కొంత సొమ్ము తీసుకున్నాం. 9 టైమ్స్ ద ప్రిన్సిపల్ ఎట్ 200% కాంపౌండ్ ఇంట్రెస్ట్. వాట్ ఈస్ ద టైం? కొంత సొమ్ము కానీ తీసుకుంటే దానికదే 9 రెట్లు అవుతుంది 200% రేట్ చొప్పున. అయితే వాట్ ఈస్ ద టైం? టైం ఎంత అంటున్నాడు. టైం కనుక్కోవాలా. చూడండి, ప్రిన్సిపల్ని 1 అనుకున్నాం. ప్రిన్సిపల్ 1 అనుకుంటే అప్పుడు అమౌంట్ ఏమవుతుంది? ప్రిన్సిపల్కి 9 టైమ్స్. 9 1s are 9. సో దట్ ఈస్ ఎప్పటిలాగానే A/P రేషియో కనుక్కున్నాం. A/P రేషియో. A అంటే 9/1, దట్ ఈజ్ ఈక్వల్ టు 9. 9ని 3² అని రాయొచ్చు. 3² అని రాయొచ్చు. 3². 3ని 1 + సంథింగ్ రూపంలో రాయాలి. 1 ఇంకెంత మిగిలింది? 3లో 1 పోతే 2 మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు A/P ఈజ్ ఈక్వల్ టు 1 + r% హోల్ పవర్ nతో కంపేర్ కానీ చేస్తే n బదులు ఎంత వచ్చింది? 2 వచ్చింది. దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 2. దిస్ ఇంప్లైస్ T ఈజ్ ఈక్వల్ టు 2 years. In what time period will a sum of money becomes 1331/1000 times the principal at 10% annual compound interest rate? కొంత సొమ్ము కానీ 10% చక్రవడ్డీ రేటుని కానీ లెక్కిస్తే దానికదే 1331 రూపాయి/100, 1331/1000 టైమ్స్ అవుతుంది. 1331/1000 టైమ్స్ అవుతుంది. అయితే వాట్ ఈస్ ద టైం పీరియడ్? టైం ఎంత అంటున్నాడు. వాట్ ఈస్ ద టైం పీరియడ్? టైం ఎంత అంటున్నాడు. చూడండి, కొంత సొమ్ము తీసుకుంటే 1331/1000 టైమ్స్ అవుతుంది ప్రిన్సిపల్కి అంటున్నాడు. అంటే 1331/1000 ఇంటూ ప్రిన్సిపల్. ఇలా వచ్చినప్పుడు
1331 అమౌంట్ అవుతుంది, 1000 ఏమో ప్రిన్సిపల్ అవుతుంది. అప్పుడు A/P ఈజ్ ఈక్వల్ టు A అంటే 1331 బై P అంటే 1000. 1331ని 11 క్యూబ్ అని రాయొచ్చు, 1000ని 10 క్యూబ్ అని రాయొచ్చు. అంటే 11/10 హోల్ క్యూబ్. ఇది 1 ప్లస్ సంథింగ్ రూపంలో రాయాలి. 1 ప్లస్ సంథింగ్, దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉంది? 1 ఎక్కువ ఉంది. 1 ఎక్కువ ఉంది కాబట్టి 1/10 హోల్ క్యూబ్. దీన్ని 1 ప్లస్ స్మాల్ ఆర్ హోల్ పవర్ ఎంతో పోలిస్తే n బదులు ఎంత వచ్చింది? 3 వచ్చింది. n ఈజ్ ఈక్వల్ టు 3. దిస్ ఇంప్లైస్ T ఈజ్ ఈక్వల్ టు 3 years. A sum of money invested at compound interest doubles itself in 6 years. చక్రవడ్డీ రేటును కొంత సొమ్ము కానీ పెట్టుబడిలో పెడితే డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 6 years. 6 yearsలో డబుల్ అవుతుంది. కొంత సొమ్మును చక్రవడ్డీ చొప్పున కానీ పెట్టుబడిలో పెడితే 6 yearsలో డబుల్ అవుతుంది. అట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇట్ విల్ అమౌంట్ టు 8 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ అదే అట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అదే వడ్డీ రేట్న 8 times అవ్వాలంటే ఎంతకాలం పడుతుంది అంటున్నాడు. ఎంతకాలం పడుతుంది చూడండి. డబుల్ అవ్వాలంటే 6 years పడితే అదే వడ్డీ రేటున 8 times అవ్వాలంటే ఎంతకాలం పడుతుంది? డబుల్ అవ్వాలంటే 6 years పట్టింది. 8 times అవ్వాలంటే ఎంతకాలం పడుతుంది అంటున్నాడు. చూడండి, ఇక్కడ ప్రిన్సిపల్ 1 అని తీసుకుందాం. అమౌంట్ ఇది 1 కానీ తీసుకుంటే ఇట్ విల్ డబల్స్ ఇన్ 6 years. 6 సంవత్సరాలలో డబుల్ అవుతుంది. డబుల్ 1కి డబుల్ అవుతే 1కి రెట్టింపు అయితే 2 కావడానికి ఎంత టైం పడుతుంది? 6 years పడుతుంది. 1 డబుల్ అవ్వాలంటే 6 years పడుతుంది. మరి 8 times అవ్వాలంటే ఎంత కాలం పడుతుంది అంటున్నాడు. 2 డబుల్ అవ్వాలంటే 2 డబుల్ అయితే 4, మరో 6 years. 4 డబుల్ అయితే 4 2s are 8, ఇంకొక 6 years. అంటే 2 times అవ్వడానికి 6 years పడుతుంది. 4 times కావడానికి 6 + 6 12 years పడుతుంది. 8 times అవ్వడానికి 6 + 6 + 6 దట్ ఈస్ 6 3s 18 years పడుతుంది. కొంత సొమ్ము డబుల్ అవ్వడానికి 6 years పడితే 8 times అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్నాడు. దట్ ఈజ్ 18 years పడుతుంది. A sum of money invested at compound interest 3 times in 7 years. కొంత సొమ్ము చక్రవడ్డీ రేటును కానీ ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడిలో పెడితే 3 times in 7 years. 7 yearsలో 3 times అవుతుంది. 7 yearsలో 3 times అవుతుంది. At the same rate of interest, it will amount to 81 times in how many years? అదే రేటున పెట్టుబడిలో పెడితే 81 రెట్లు కావాలంటే ఎంత కాలం పడుతుంది? 3 రెట్లు కావడానికి 7 సంవత్సరాలు పట్టింది.
కొంత సొమ్ము చక్రవడ్డీ రేటును కానీ పెట్టుబడిలో పెడితే 3 రెట్లు కావడానికి 7 సంవత్సరాలు పడుతుంది. మరి అదే రేటున 81 రెట్లు కావడానికి ఎంత కాలం పడుతుంది అంటున్నాడు. 81 రెట్లు కావడానికి ఎంత కాలం పడుతుంది? సేమ్ ఇందాక చేసినట్టే చేద్దాం. ప్రిన్సిపల్ అమౌంట్ టైం ప్రిన్సిపల్ 1 అనుకుందాం. ఇది 3 టైమ్స్ అవడానికి 7 years పడుతుంది. 1కి 3 times అంటే 3, 1కి 3 times 3 1s are 3 కావడానికి 7 years. మళ్ళా ఇంకొక 7 years గడిస్తే 3కి 3 times అవుతుంది. 3 3s are 9, again 7 years. 9కి 3 times 9 3s are 27, again 7 hours. 27కి 3 times, that is 27 1s 81 times, again 7 hours. చూడండి, 3 hours కావడానికి 7 years పడితే 9 times కావడానికి 7 + 7 14 years పడుతుంది. 27 times కావడానికి 7 + 7 + 7 3 7s are 21 years పడుతుంది. 81 times కావడానికి 7 + 7 + 7 7 4s are 28 years. 81 times కావడానికి 28 years పడుతుంది. A certain sum of money at compound interest becomes 4 times in every 7 years. కొంత సొమ్ము చక్రవడ్డీ చొప్పున కానీ లెక్కిస్తే 4 times అవుతుంది ఇన్ ఎవ్రీ 7 years. ప్రతి 7 సంవత్సరాలకి 4 రెట్లు అవుతుంది. 4 times in every 7 years. ప్రతి 7 సంవత్సరాలకి 4 రెట్లు అవుతుంది. ఇన్ 28 years, how many times it will become? 28 yearsలో ఎన్ని రెట్లు అవుతుంది అంటున్నాడు. ఇంతకుముందు రెట్లు ఇచ్చి ఎంతకాలం పడుతుంది అని అడిగేవాడు. ఇప్పుడు కాలం ఇచ్చి ఎన్ని రెట్లు అవుతుంది అని అడుగుతున్నాడు. చూడండి, ఇందాకటి దానికి దీనికి కొద్దిగా తేడా ఉంది. ఇందాకేమన్నాడు? కొంత సొమ్ము 2 రెట్లు అయితే 4 సంవత్సరాలు పడుతుంది. మరి 81 రెట్లు కావాలంటే 16 రెట్లు కావాలంటే ఎంతకాలం పడుతుంది అని అడుగుతున్నాడు. అంటే రెట్లు ఇచ్చి కాలం అడుగుతున్నాడు. ఇక్కడ కాలం ఇచ్చాడు. చూడండి, ఇన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బికమ్స్ 4 times ఇన్ ఎవ్రీ 7 years. ప్రతి 7 సంవత్సరాలకి 4 రెట్లు అవుతుంది. ఇన్ 28 years, 28 సంవత్సరాల్లో హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ బికమ్? 28 సంవత్సరాల్లో ఎన్ని రెట్లు అవుతుంది అంటున్నాడు. 28 సంవత్సరాల్లో ఎన్ని రెట్లు చూడండి, కొంత సొమ్ము 1 అనుకున్నాం, అది 4 times అవుతుంది ఇన్ ఎవ్రీ 7 years. ప్రతి 7 సంవత్సరాలకి 7 years, ప్రతి 7 సంవత్సరాలకి 4 రెట్లు అవుతుంది కాబట్టి 1కి 4 times అంటే 4. ఇది ప్రతి 7 సంవత్సరాలకి. అయితే 28 yearsలో ఎన్ని రెట్లు అవుతుంది అంటున్నాడు. కాలం ఇచ్చేసాడు, 28 years అంట. కాలము 28 years కాబట్టి 7 మళ్ళా 7 7 7 14, ఇంకొక 7 7 3s are 21, 7 4s are 28. 28 years అవ్వాలంటే 28 ఇయర్స్లో ఎన్ని రెట్లు అవుతుంది అంటున్నాడు. 1 4 times అయింది 7 yearsలో. ఇంకొక 7 yearsలో మళ్ళీ ఇది 4 times అయింది. 4 4s are 16. ఇంకొక 7 yearsలో ఇది 4 times అయింది
16 4 జార్ 64. ఇంకొక 7 yearsలో ఇది 4 times అయింది, దట్ ఈజ్ 128 256. అంటే 28 yearsలో 256 times అవుతుంది. ఇంతకుముందు టైమ్స్ ఇచ్చి ఇయర్స్ అడిగాడు, ఇప్పుడు ఇయర్స్ ఇచ్చాడు 28 years అని. ఎన్ని రెట్లు అవుతుంది అంటున్నాడు. 4 times అవడానికి 7 years పట్టింది, ఇంకొక 7 years పట్టడానికి 16 times అయింది, ఇంకొక 7 years పట్టడానికి 64 times అయింది, ఇంకొక 7 years పట్టడానికి 256 times అవుతుంది. A certain sum of money at compound interest becomes double in every 5 years. ప్రతి 5 సంవత్సరాలకు కొంత సొమ్ము డబుల్ అవుతుంది చక్రవడ్డీ చొప్పున కానీ లెక్కిస్తే. కొంత సొమ్మును చక్రవడ్డీ చొప్పున కానీ లెక్కిస్తే ప్రతి 5 సంవత్సరాలకు రెట్టింపు అవుతుంది, డబుల్ అవుతుంది. ఇట్ విల్ బి డబుల్ ఇన్ ఎవ్రీ 5 years. ప్రతి 5 సంవత్సరాలకు రెట్టింపు అవుతుంది. ఇన్ 30 years హౌ మెనీ టైమ్స్ విల్ ఇట్ బికమ్స్? అయితే 30 సంవత్సరాల్లో అది ఎన్ని రెట్లు అవుతుంది? డబుల్ అవడానికి 5 years పడితే 30 times అవడానికి ఎంత కాలం పడుతుంది అంటున్నాడు. ఇందాక చేసినట్టే సేమ్ ప్రిన్సిపల్ 1 అనుకుందాం. అమౌంట్ ఎంతంట? 5 times ఎవ్రీ 5 yearsకి డబుల్ అవుతుంది అంటున్నాడు. డబుల్ అవుతుంది. 1 తీసుకుంటే డబుల్ అవ్వాలి. 1 డబుల్ అవటం అంటే 2. ఎప్పటికి? 5 yearsకి. 5 yearsకి డబుల్ అయింది. మొత్తం 30 yearsలో ఎన్ని రెట్లు అవుతుంది అంటున్నాడు. 30 years వచ్చిందాక 5లు వేద్దాం. 5 5 10, 5 15, 5 20, 25, 30. 30 years. 30 yearsలో ఎన్ని టైమ్స్ అవుతుంది? డబుల్. 1కి డబుల్ అయింది 5 yearsలో. 2కి డబుల్, 2 2s are 4. 4కి డబుల్, 4 2s are 8. 8కి డబుల్, 8 2s are 16. 16కి డబుల్ 32. 32కి డబుల్ 64. అంటే 30 yearsలో 64 times అవుతుంది. 30 yearsలో 64 times అవుతుంది. If a certain sum on compound interest becomes 2000 in 2 years, కొంత సొమ్ము చక్రవడ్డీ రేటును కానీ లెక్కిస్తే 2 సంవత్సరాల్లో 2000 అవుతుంది. 2000 మొత్తం అవుతుంది. 2 సంవత్సరాల్లో 2000 రూపాయల మొత్తం అవుతుంది. అండ్ 2200 in 3 years, 3 సంవత్సరాల్లో 2200 రూపాయలు మొత్తం అవుతుంది. కొంత సొమ్ము చక్రవడ్డీ చొప్పున కానీ లెక్కిస్తే 2 సంవత్సరాల్లో 2000 రూపాయలు మొత్తం అయింది. 3 సంవత్సరాల్లో 2200 రూపాయలు మొత్తం అయింది. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. అయితే చక్రవడ్డీ రేటు ఎంత అంటున్నాడు. చక్రవడ్డీ రేటు ఎంత? 2 yearsలో 2000 అమౌంట్ అయింది. 3 yearsలో 2200 అమౌంట్ అవుతుంది. ఈ 3లో నుంచి 2 తీసివేస్తే 3లో నుంచి 2 తీసివేసామనుకోండి 1 year ఉంటుంది. ఆ 1 yearకి ఇది ప్రిన్సిపల్ అయితే ఇదేమో సమ్ అవుతుంది. 3 - 2 years. చూడండి, 3 - 2 that is 1 year. 1 yearలో 2000 becomes
2200 2200 అవుతుంది. ఈ 3 - 2 1 ఇయర్లో 2000 రూపాయలు 2200 రూపాయలు అవుతుంది. ఇదేమో ప్రిన్సిపల్, ఇదేమో అమౌంట్. అప్పుడు A/P రేషియో కనుక్కుందాం. A/P రేషియో ఏమవుతుంది? 2200 డివైడెడ్ బై 2000. 2 zeros కి 2 zeros క్యాన్సిల్, 2 10s, 2 11s. So that is 11/10. 1 year అన్నాడు కాబట్టి 1 year సరిపోయింది. దీన్ని 1 + సంథింగ్ రూపంలో రాయాలి. 1 + 5. దీనికంటే న్యూమరేటర్ 10 కంటే ఎంత ఎక్కువ ఉంది? 1 ఎక్కువ ఉంది కాబట్టి 1/10. ఇది A/P 1 + స్మాల్ r% హోల్ పవర్ n రూపంలో రాశాం. ఇప్పుడు r% బదులు ఏముంది? 1/10 ఉంది. దాన్ని 100తో మల్టిప్లై చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ ఏదైతే వస్తుందో దాన్ని 100తో మల్టిప్లై చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో 100 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావాలంటే 1/10ని 100%తో మల్టిప్లై చేయాలి. 0కి 0 క్యాన్సిల్, దట్ ఈస్ 10%. If a certain sum on compound interest becomes 2000 in 2 years, కొంత సొమ్ము చక్రవడ్డీ చొప్పున కానీ లెక్కిస్తే 2 సంవత్సరాల్లో 2000 రూపాయలు మొత్తం అవుతుంది. 2 సంవత్సరాల్లో 2000 రూపాయలు మొత్తం అవుతుంది. అండ్ 2420 in 4 years, 4 సంవత్సరాలలో 2420 రూపాయలు మొత్తం అవుతుంది. దెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యాన్నమ్ ఈస్, అయితే చక్రవడ్డీ రేటు ఎంత? 2 సంవత్సరాలకు 2000 రూపాయలు మొత్తం అయ్యింది. 4 సంవత్సరాలకు 2422 రూపాయలు మొత్తం అవుతుంది. ఈ రెండిటిలో ఉండే అసలు ఒకటే. అది పెరిగింది అంటే దాని అర్థం వడ్డీ. ఆ పెరుగుదలను మనం ఏమంటున్నాం? వడ్డీ అంటున్నాం. సో 4 సంవత్సరాల్లో నుంచి 2 సంవత్సరాలను తీసివేద్దాం. 4 సంవత్సరాల్లో నుంచి 2 సంవత్సరాలు తీసివేస్తే 4 - 2, దట్ ఈస్ 2 years. 2 yearsలో 2000 becomes 2420. 2000 రూపాయలు 2 సంవత్సరాల్లో 2000 రూపాయలు అసలైతే 2420 రూపాయలు మొత్తం అవుతుంది. ఇదేమో ప్రిన్సిపల్, ఇదేమో అమౌంట్. ఏది? 2 yearsకి 2 yearsకి 2000 ప్రిన్సిపల్ అయితే 2420 అమౌంట్ అవుతుంది. దట్ ఈస్ A/P. A అంటే 2420 డివైడెడ్ బై P అంటే 2000. 0కి 0 క్యాన్సిల్, 2తో క్యాన్సిల్ చేస్తున్నాను. 2 hundreds, 2 121s. దీన్ని 121ని 11 squared అని రాయొచ్చు. 100ని 10 squared అని రాయొచ్చు. దట్ ఈజ్ 11/10 హోల్ స్క్వేర్డ్. చూడండి, టైం 2 years వచ్చేసింది. మనం ఏం చేయకుండానే 2 years వచ్చేసింది, ఆటోమేటికల్లీ జనరేటెడ్. దీన్ని 1 + సంథింగ్ రూపంలో రాయాలి. 1 + సంథింగ్. దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉంది? 1 ఎక్కువ ఉంది కాబట్టి 1/10 హోల్ స్క్వేర్డ్.
మనకు కావాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ వచ్చిన దాన్ని 100తో మల్టిప్లై చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే 1/10ని 100%తో మల్టిప్లై చేయాలి. 0కి 0 క్యాన్సిల్, దట్ ఈస్ 10%. A sum of money becomes, next model ఇది, a sum of money becomes 4,500 after 2 years. కొంత సొమ్ము కానీ తీసుకుంటే 2 సంవత్సరాల్లో 4,500 రూపాయలు మొత్తం అవుతుంది. అండ్ 6,750 ఆఫ్టర్ 4 years. 4 సంవత్సరాలలో 6,750 రూపాయలు మొత్తం అవుతుంది. 6,750 రూపాయలు మొత్తం అవుతుంది. అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ద సమ్ ఈస్, సమ్ ఎంత అంటున్నాడు అంటే ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్, కొంత సొమ్ము 2 సంవత్సరాల్లో 4,500 రూపాయలు మొత్తం అవుతుంది. అండ్ 4 సంవత్సరాల్లో 6,750 రూపాయలు మొత్తం అవుతుంది. దెన్ ద సమ్ ఈజ్, అయితే ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. చూడండి, ఈ 4లో నుంచి 2 తీసివేద్దాం. 4 - 2 ఇన్ 2 years. ఇది P = 4,500 అనుకుంటే అమౌంట్ 6,750 అవుతుంది. 6,750 ఇన్ 2 years. ఇన్ 2 years ప్రిన్సిపల్ 4,500 అనుకుంటే అమౌంట్ 6,750 అవుతుంది. మరి మనకు 2 yearsలో ప్రిన్సిపల్ తెలుసు, 2 yearsలో అమౌంట్ తెలుసు. 2 yearsలో 4,500 రూపాయలు అమౌంట్ అయితే, అమౌంట్ 4,500 అయితే ప్రిన్సిపల్ ఎంత? అది క్వశ్చన్. చూడండి, 2 yearsలో 4,500 ప్రిన్సిపల్ పై 6,750 అమౌంట్ అవుతుంది. అదే 2 yearsలో 4,500 అమౌంట్ అయితే, అదే 2 yearsలో 4,500 అమౌంట్ అయితే ప్రిన్సిపల్ ఎంత? రేషియో ప్రపోర్షన్ ఉపయోగిస్తాం. ఇంత అమౌంట్ పై ఇంత ప్రిన్సిపల్ అయితే ఇంత అమౌంట్ పై ఎంత ప్రిన్సిపల్ అవుతుంది? 6,750 అమౌంట్ పై 4,500 ప్రిన్సిపల్ అయితే 4,500 అమౌంట్ పై ఎంత ప్రిన్సిపల్ అవుతుంది? ఈ 0కి 0 క్యాన్సిల్, 5తో 25తో 6 4 = 24 + 3 27 times 25 27s, 4 4 = 16 + 18 25 18s, 9 3s 9 2s. 3 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 3 దీంట్లో 3 3 1s are 3, 3 5s are 15, 2 zeros కి 2 zeros, 15 times పోయింది. 1500 times, 2కి 1500 times, that is equal to principal 3,000. ప్రిన్సిపల్ 3,000 అయింది. A sum of money amount to 2,880 in 2 years. కొంత సొమ్ము 2 సంవత్సరాల్లో
2,880 రూపాయలు మొత్తం అవుతుంది. అలాగే 3 సంవత్సరాల్లో 3,456 రూపాయలు మొత్తం అవుతుంది. 2 సంవత్సరాల్లో 2,880 రూపాయలు మొత్తం అవుతుంది. 3 సంవత్సరాల్లో 3,456 రూపాయలు మొత్తం అవుతుంది. ఫైండ్ ద సమ్. అయితే సమ్ ఎంత అంటున్నాడు. సమ్ ఎంత? ఎప్పట్లాగనే 3లో నుంచి 2ని తీసివేద్దాం. 3 - 2 ఇన్ 1 ఇయర్. 1 ఇయర్లో ఏం జరుగుతుంది? ఇది ప్రిన్సిపల్ అయితే ఇది అమౌంట్ అవుతుంది. ఇది ప్రిన్సిపల్ అయితే ఇది అమౌంట్ అవుతుంది. అప్పుడు A/P రేషియో కనుక్కుందాం. A/P 3,456/2,880. ఇది 576 6s 576 5. సో దట్ ఈస్ 6/5. మనకు 1 ఇయర్కి ఏమన్నా అమౌంట్ తెలుసా? ఇక్కడ 2 ఇయర్స్కి ఇంత అమౌంట్ అని తెలుసు, 3 ఇయర్స్కి ఇంత అమౌంట్ అని తెలుసు. ఇది 1 ఇయర్కి 6 అమౌంట్ అయితే 5 ప్రిన్సిపల్. కానీ మనకు 2 ఇయర్స్కి తెలుసు కాబట్టి దీన్ని 2 ఇయర్స్కి కనుక్కున్నాం. 2 ఇయర్స్ A/Pని 2 ఇయర్స్ కనుక్కుందాం. అంటే 6/5ని స్క్వేర్ చేస్తే సరిపోయింది. 6/5ని స్క్వేర్ చేస్తే వచ్చేది 2 ఇయర్స్కి 6/5. 6/5ని స్క్వేర్ చేస్తే వచ్చేది 2 ఇయర్స్కి. 6 6 are 36, 5 5 are 25. అంటే 2 ఇయర్స్కి 36 అమౌంట్ అయితే 25 ప్రిన్సిపల్ అవుతుంది. 2 ఇయర్స్కి 36 అమౌంట్ అయితే 25 ప్రిన్సిపల్ అవుతుంది. 36 అమౌంట్ పై ప్రిన్సిపల్ 25 అయితే అదే 2 ఇయర్స్కి 2,880 అమౌంట్ పై వచ్చే ప్రిన్సిపల్ ఎంత? దీనిపై వచ్చే ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. చూడండి, 2,880 divided by 36 into 25. 6 6 are 36, 6 4 are 24, 6 8 are 48, 0కి 0, 6 1s 6 80s, 85 20s, 85 20 25s, 80 25s, 2000. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మళ్ళా మరికొన్ని ప్రాబ్లమ్స్తో మీ ముందుకు వస్తాను. ఇప్పటి వరకు మీరు విన్న క్లాస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం వలన వాళ్ళు కూడా ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వీలవుతుంది. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయటం వలన నాకు జెన్యూన్ సబ్స్క్రైబర్స్ పెరిగితే నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ వీడియోలు చేయాలనిపిస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఏదో చూసి స్కిప్ చేసి వెళ్ళిపోతే అది మీకు ఉపయోగం లేదు,
ఇది నాకు ఉపయోగం లేదు. కాబట్టి వీలైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా మరో వీడియోలో మరో అద్భుతమైన మోడల్స్ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.